వస్తుందా? 1 2 3. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు యొక్క వాక్యంలో ఇదేనా మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆ తర్వాత కూడా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ముఖ్యంగా 6వ అధ్యాయం 27వ వచనం చదవండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఆమేన్. హల్లెలూయా. మరి ఒకసారి చెప్తున్న చట్టం తీసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏమని చెప్తుందండి పరిశుద్ధ గ్రంథము? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, నిత్యత్వం ఒక ఈవల వైపున అందరము కలుసుకొని ఇక్కడ కూడుకుని అవకాశం అనుగ్రహించినందులకై కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. నీ యొద్ద నుండి నూతన బలమును పొందుటకై ఈ ఉదయమున మేము ఎదురు చూస్తున్నాము. మా ముందున్న యాత్రను కొనసాగించుటకు మాకు ధైర్యమును ఇమ్ము. హెబ్రీల వలె మేమును పెద్దల కడనే కూడుకొని ఉన్నాము. రాత్రి యందు వారి వరకు మన్నా ఏర్పాటు చేయబడినది. రాబో దినములకు కావలసిన బలమును అది అనుగ్రహించును. ఈ ఉదయమున మేము ఆత్మ సంబంధము మన్నా కొరకు చేరి ఉన్నాము. మా యాత్రకు కావలసిన బలమును అది ఇచ్చును. ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ఎరిగి ఉన్న దేవుడవు. ఏమి అవసరత ఉన్నదో నీవు ఎరుగుదువు. వారితో పాటు నేను కూడా నీ ఎదుట ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన ప్రతి అవసరమును నువ్వు తీర్చుము. ప్రభువా, రోగులను బాధపడుచున్న వారిని స్వస్థపరచుము. నీవు దేవుడవని మేము ఎరుగుదుము, మరియు సమస్తము చేయగలవు. వారికి చేయుదునని నీ వాగ్దానం చేసి ఉన్నావు. ప్రభువా, ఆ పాటలో ఉన్నట్లుగా నమ్మిక మాత్రం ఉంచుము చాలును. మహిమానిత్వము మాటలను మేము విని ఉన్నాము. రాజుతో నడుచుచు మరియు మాట్లాడుచు ఉండవలను మేము. మమ్మల్ని యోగ్యమైన సేవకులుగా చేయము. మా గతమును క్షమించుము. మా భవిష్యత్తును ఆశీర్వదించుము. మా ప్రభు అయిన దేవా, మీ యొక్క బలమైన హస్తముతో మమ్మల్ని నడిపించుము. యెహోవా, ఇక్కడున్న వాక్య పరిచారకులను ఆశీర్వదించుము. సంఘమంతటిని, మా యుద్ధకు వచ్చిన కొత్త వారిని ఆశీర్వదించుము. మీరు మాతో ఉండుము. ప్రభువా, మేము మీ యొక్క సేవకులము. మరియు ఈ 2024వ సంవత్సరం కొరకు మమ్మల్ని మేము మీకు సంపూర్ణంగా సమర్పించుకొనుచున్నాము. మరియు మీ యొక్క ఆత్మీయ శక్తి మా జీవితంలోను మరియు మాలోను ప్రధాన స్థానము వహించనిమ్ము. మాకు సహాయపడము దేవా. మమ్మల్ని క్షమించుము మరియు మాకు సహాయపడమని మేము ప్రార్థించుచున్నాము. బలిష్టమైన మానవులుగా మమ్మలను లేపుము. మహత్తరమైన విశ్వాస యోధులుగా మమ్మలను లేపుము. ప్రభువా, ఈ సంవత్సరము పండగకు మరుగైన మన్నాను మాకు తెలిసి ఇచ్చి దేవుని యొక్క ప్రణాళికను మేము గ్రహించినట్లు దయచూపుము. ప్రభువా, మా జీవితం అనే పిరమిడుపై తలరాయితో మూయము. క్రీస్తు యేసిన తలరాయిని మా ఒక్కొక్కరిపై ఉంచుము. ఆయన యొక్క గొప్ప ఘనమైన పరిశుద్ధ ఆశీర్వాదములు మా అందరిపైన ఉండునుగాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మక అగ్ని మా పైకి వచ్చునుగాక. పునరుద్ధారపు శక్తి ప్రత్యక్షపడనుగాక. దేవా, ఈ పగలు మేమెట్లు నీకు కృతజ్ఞతలు చెల్లించాలో
అది మాకు తెలియచేయము. మేము నీ వారము ప్రభువా, మమ్మల్ని మేము సంపూర్తిగా మీకు సమర్పించుకొనుచున్నాము. తండ్రి యొక్క దేవా, ఈ ఉదయము బయలు వెళ్ళబోచున్న నీ వాక్యమును ఆశీర్వదించుము. మా ప్రభు అయిన యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చుందాం బ్రదర్స్, కూర్చోండి సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఏ పిల్లలు ఎవరైనా అటు ఇటు తిరగొద్దు. ఏమైనా ఉంటే ఇప్పుడే త్వరగా వెళ్ళి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము దేవుని యొక్క మందిరమునకు వెళ్ళుదాము అని జనులు నాతో అన్నప్పుడు అది ఎంతో సంతోషము అని నేను ఎంచుకుంటుని. దావీదు భక్తుడు ఈ మాట చెప్తామని, జనులు దేవుని యొక్క మందిరమునకు పోదామన్నప్పుడు ఆ విషయం ఎటువంటిదంట? సంతోషకరమైనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మనము మన్నా అంటే ఏమిటి, నిజమునకు మనము ఏ మన్నా కొరకు కష్టపడాలో తెలుసుకునే విషయముగా దేవుడు ఈ దినాన్ని మనకు ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంట మన్నా అంటే ఏమిటి? నీవు నిజంగా ఏమన్నా కొరకు కష్టపడాలనో అది ఇది మనం తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనం చదువుకొని ఉన్నాము. ఏమని చదివాము? చదవడమ్మా. ఏమని చదువుకుని ఉన్నాము? చూడండి, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఆమేన్. హల్లెలూయా. నిజానికి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? మనం తీసుకొచ్చుకుంటున్నటువంటి ఆహారం దేని కొరకైతే మనం కష్టపడి పనిచేసుకుంటున్నామో ఆ ఆహారము ఎటువంటిదంట? క్షయమయ్యేది. క్షయం అంటే ఏంటిది? నాశనమైపోయేది. నువ్వు 4 కట్టలు బియ్యం తెచ్చుకున్నావు, అది నీ ఆహారం. లేదా 10 రకాల కూరగాయలు తెచ్చుకున్నావు, అది నీకు ఆహారం. కానీ ఒక 10 రోజులు, 20 రోజులు నువ్వు అక్కడ అలా పెట్టేస్తే నువ్వు తెచ్చుకున్న ఆహారం అంతా ఏమైపోతుంది? క్షయమై పోతాయి. బియ్యం పురుగులు బట్టి పోతాయి. హల్లెలూయా. అయితే బాగా గమనించాలి, ఈ బాహ్య శరీరం, ఈ ప్రకృతి శరీరం, ఈ రక్త మాంసముల శరీరం, ఈ మానవ సంబంధమైన శరీరానికి ఇవి కావాలి. క్షయమైన అంటే ఏంటిది? నశించిపోయే శరీరం. ఇది ఈ నశించిపోయే శరీరానికి ఆహారముగా నశించిపోయే వస్తువులే కావాలి. నశించిపోయే ఆహారమే కావాలి. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి ప్రకృతి సంబంధమైన ఆహారాన్ని మనము రోజు తీసుకుంటా ఉన్నాం 3 పూటల. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ప్రభువు ఏం చెప్తా ఉన్నట్టు, యేసుక్రీస్తు క్లియర్ గా మీరు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. ఈ 2 తీశారు నాన్న, ఇవి తీశారు. ఏంటంట? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. తీసే అది కూడా. కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అంటే మీరు ఎక్కువ కష్టపడాల్సింది. దీనికోసం మనం కష్టపడుతున్నాం, కానీ దానికంటే దేని కొరకు మీరు ఎక్కువగా కష్టపడాలి? నిత్య జీవము కలుగజేయు అక్షయమైనది, అంటే నశించబడకుండా ఉండేటువంటి ఆహారము కొరకే కష్టపడుడి.
ఆమేన్. హల్లెలూయా. అంటే ఇది నశించిపోయేది ఆహారం అయితే, నశించిపోని ఆహారం అన్నది ఒకటి మన కొరకు ఉన్నది అని మనకు క్లియర్ తెలుస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే క్షయమైపోయే నశించిపోయే ఆహారం కొరకు కాదు, కానీ మన యొక్క ధ్యాస ఉండాల్సింది. మన ధ్యాస అంతా దేని మీద ఉండాలి? నిత్య జీవాన్ని కలుగజేసే నశించిపోని చెడిపోని ఆహారం మీద మన ధ్యాస ఉండాలి. దాని కొరకు మనం ఏమేమి కష్టపడాలనో అది కష్టపడాలి, దానిని మనము సంపాదించుకోవాలి. అది ఎక్కడ ఉన్నదయ్యా అంటే మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎక్కడ ఉన్నది ఆహారము? నశించిపోకుండా నిత్య జీవం అంటే నువ్వెప్పుడు జీవిస్తావు, నువ్వెప్పుడు జీవిస్తావు. ఏ శరీరంలో? ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో కాదు. ఈ శరీరం విడుస్తుందనే మీకు ఒక మహిమ శరీరం అనేది ఉన్నదని ఇంతకుముందు మనం చెప్పాము. పరిశుద్ధ గ్రంథం చెప్తే ప్రకృతి సంబంధమైన శరీరం ఏ విధంగా ఉన్నదో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఆ విధంగానే ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైన శరీరంలోకి మనం వెళ్తున్నప్పుడు దానికి ఆహారం కావాలి. ప్రకృతి సంబంధమైన ఈ శరీరంలో ఉన్నప్పుడు దీనికి ఈ క్షయమైన ఆహారము కావాలి, నశించిపోయే ఆహారం కావాలి. అట్లనే మనము మహిమ శరీరం ధరించుకున్నప్పుడు, లేకపోతే చూడండి ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకున్నప్పుడు దానికి కూడా ఏం కావాలి? ఆహారము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారము ఈ ప్రకృతిలో దొరికేది కాదు, ఈ ప్రకృతిలో దొరికేది కాదు. దీనికంటే కూడా అంటే ఈ ప్రకృతిలో దొరికే ఆహారం కంటే కూడా నువ్వు ఎక్కువగా కష్టపడాల్సింది నిత్య జీవాన్ని కలగజేసే చెడిపోని ఆహారం కొరకే మనం కష్టపడాలి. దానికోసమే ఇప్పుడు మనము ప్రభు సన్నిధిలో కూర్చొని ఉన్నాం. అది ఎక్కడ దొరుకుతుందయ్యా అటువంటి ఆహారము? నాకు కావాలయ్యా అటువంటి ఆహారము అని అంటే అది ఎక్కడ దొరుకుతుందంట? మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఆ మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్తుండే నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. చూడండి ఇప్పుడు జీవం అంటే ఏంటిది? నీ శరీరానికి ఈ ప్రకృతి సంబంధమైన ఆహారం తీసుకుంటేనే నువ్వు జీవించగలవు. అంటే ఇప్పుడు నీకు జీవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రకృతి సంబంధమైన ఆహారంలో నుండి ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి జీవం అన్నది వస్తుంది. నువ్వు ఒక 10 రోజులు అన్నము నీళ్లు తాగకుండా పక్కన ఉండు, ఏమైపోతావు? నీ శరీరం అన్నది జీవం లేకుండా కృషించి చనిపోతావు తర్వాత, అంతే కదా. అయితే ఈ అక్షయమైన శరీరానికి ఈ అక్షయమైన ఆహారము ఎక్కడ ఉందంటే అది యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. కాబట్టి దాన్ని మనం సంపాదించుకోవడానికే కష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట? ఈ ఆహారము భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు చూడండి 2 విషయాలు ఉన్నాయి మనకు. ఒకటి, ఇశ్రాయేలీయులను మనం తీసుకుంటే ప్రకృతి సంబంధమైన సంఘముగా, ఇప్పుడున్నటువంటి మన సంఘమును తీసుకుంటే పెంతెకోస్తు దినం నుంచి ఏర్పడినటువంటి సంఘమును తీసుకుంటే ఆత్మ సంబంధమైన సంఘముగా మనం పోలుస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము అనే ఈ లోకంలో నుండి బయటికి వాళ్ళు వచ్చినప్పుడు వారు విత్తనాలు విత్తి పొలములు బాగు చేసి నీళ్లు కట్టి పంటను పండించి వారు ఆహారం ఏమీయో తినలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వారు ప్రయాణము చేస్తా ఉన్నారు. ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉన్నారు? ఐగుప్తు అనే పాపం నుండి. బాగా గమనించాలి.
ఐగుప్తు అనే ఈ లోకము నుండి కనాను దేశం, లేకపోతే వాగ్దాన దేశం, లేకపోతే పాలు తేనెలు ప్రవహించు దేశం, లేకపోతే నిత్య జీవము గల దేశముగా మనం పోలుస్తూ ఉంటాం. ఆ దేశానికి ప్రయాణము సాగించమన్నాడు ప్రభు. కాబట్టి మోషే అనే ప్రవక్త నాయకత్వంలో వీరందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రము వచ్చేంత వరకు వారికి ఆహారం ఉన్నది. ఎంతమంది? 20 లక్షలకు చిల్లర. ఒక నిమిషం బాగా గమనించాలి. ఎంతమంది? 20 లక్షలకు చిల్లర ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ప్రభు ఏం చేశాడంటే, మీ బానిస బ్రతుకుల నుండి నేను విడిపించే ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు నా సేవకుని పంపిస్తా. ఆ సేవకుడి ద్వారా మీరందరూ బయటికి వస్తారు. మీకు మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం, మీకు సొంత దేశం మీకు ఇస్తా. మీరు వేరే దేశంలో మీరు పరాయి వారిగా బానిసలుగా కష్టపడాల్సిన అవసరం ఇక లేదు అని మోషేని పంపించి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటి వారు బయటకు వచ్చారో ఇప్పుడు వారికి ఏం కావాలి? ఆహారం అన్నది కావాలి. వారు తెచ్చుకున్న ఆహారం అంతా అక్కడికి అయిపోయింది. వారు అరణ్యములో ఉన్నారు, ఎడారిళ్లలో ఉన్నారు. పంట వేసుకునేటువంటి మంచి ప్రదేశంలో వారు లేరు. అటువంటి ప్రదేశంలో దేవుడు నడుపుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సమయంలో ఏం చేశాడంటే ప్రభు వారి మీద దయదలిచి ఆకాశము నుండి వారికి ఆహారాన్ని కురిపించాడు. ఆ ఆహారం పేరు మన్నా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆహారము? పరలోకము నుండి పడింది వచ్చి. రోజు ఉదయం కల్లా వారికి ఆహారం, నైట్ తెల్లవారుజాము నుంచి ఉదయం కల్లా ఆహారం భూమి మీద పడినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి ఆ ఆహారాన్ని సమకూర్చుకొని పాత్రలలో పెట్టుకొని ఒక ఇంట్లో పెట్టుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రము తినేవాళ్ళు. ప్రతి కుటుంబానికి సమృద్ధిగా సరిపోయేది. అది బాగా గమనిస్తారు. ప్రతి కుటుంబానికి సమృద్ధిగా సరిపోయేది. దాని యొక్క రుచి మన యొక్క కూరగాయలు, మాంసం వీటన్నిటికి ఉంటే అద్భుతమైన రుచి. తేనె లాంటి రుచి అది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. అది ఎక్కడి నుంచి ఉన్నటువంటి ఆహారము? పరలోకంలో ఉన్నటువంటి అది దేవదూతలు తినే ఆహారం. అది ఎవరు తినే ఆహారము? ఆ ఆహారం పేరేంటిది? మన్నా అని వాళ్ళు పేరు పెట్టారు. ఇప్పుడు ప్రతిదానికి మనం చికెన్ అనేదానికి చికెన్, మటన్ అనేదానికి మటన్, గోంగూర కాయ మనం తీసుకుంటూ గోంగూర పచ్చడి మనం పేరు పెడతాం. మటనే వాళ్ళు కూడా ఏం పేరు పెట్టారు ఇశ్రాయేలు ప్రజలు? అది చూడటానికి కొత్తిమీర గింజల్లాగా సన్నంగా ఉండి అలా ఉందంట. దాన్ని చూసి వాళ్ళు ఏం పేరు పెట్టారు? మన్నా అని పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అది ఏంటిది? క్షయమైపోయే మన్నా. భూమి మీదకి అది ఎప్పుడైతే వచ్చిందో అది ఏమైంది? క్షయమైపోయేది. అది సాయంకాలం వరకే మంచిగా ఉంటుంది, ఉదయం నుంచి సాయంకాలం వరకు. లేదు ఒక డేక్ష నిండా నేను పక్కన పెట్టుకుంటాను, రేపు ఉదయానికి పనికి వస్తుంది అని అంటే ఉదయానికి అది ఏమయ్యేది? పురుగులు బట్టి కంపు కొట్టేది. మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు ఏం చేస్తారు? మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఓ దేవుడు మహాకృప. అయితే మరుసటి రోజు కూడా వారికి ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు మళ్ళీ అదే మన్నాను కురిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి దినము వారికి ఆహారం తక్కువ కాకుండా, ప్రతి దినము వారికి ఆహారము తక్కువ కాకుండా 40 సంవత్సరముల పాటు వారికి ఆహారం కురిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు పోషించాడు? 40 సంవత్సరాలు. హల్లెలూయా. వారు ఆహారం తింటా ఉన్నారు, కానీ ఒక్కరు కూడా విత్తనం విత్తి పంట పండించిన వాళ్ళు కాదు. అంటే 40 దినాలు ఇప్పుడు ఎవరు పోషించారు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఆ మన్నా తిన్న ప్రజలు కూడా చనిపోయారు. ఆ మన్నా తిన్న ప్రజలు
చనిపోయారు. అయితే ఇప్పుడు మనకున్నటువంటి మన్నా ఆత్మ సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అనే మనము ఎక్కడి నుంచి వచ్చామో ఈజిప్టు లాగానే ఈ లోకంలో నుండి బయటకు వచ్చాం. ఈ లోకంలో నుండి బయటకు వచ్చుటంటే ఏంటి? పాపంలో నుండి, అక్రమంలో నుండి, చెడు విషయంలో నుండి. చూడండి, ఈ లోక సంబంధముగా ఏదైతే మనము ఇది పాపము అని చెప్పబడుతుందో, ఇది మంచిది కాదు అని చెప్పబడుతుందో, వాటన్నిటి నుండి మనము బయటికి రావటమే ఐగుప్తు నుండి బయటకు వచ్చినట్టు సమానం. అలా మనం బయటకు వచ్చినప్పుడు మనకు కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మన్నాను దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మన్నా ఏంటిదంటే వాక్యము. ఇప్పుడున్న మన్నా ఏంటిది? వాక్యము. ఆ వాక్యం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి అప్పుడున్న వాళ్ళు అన్నారు, ఓ మాకు మన్నా ఉన్నది, పరలోకము నుండి వచ్చినటువంటి మన్నాను మా పితరులు తిన్నారు అని వారు చెప్పినప్పుడు యేసుక్రీస్తు నుండి పరలోకము నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇంకేం చెప్తా ఉన్నాడంటే, ఆ మన్నా లేకపోతే పరలోకము దిగి వచ్చిన ఆహారము నేనే అంటే యేసుక్రీస్తే అని అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, అందుకు యేసు వారితో ఇట్లా నేను, యేసుక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడు? మా పితరులు అరణ్యంలో ఉన్నప్పుడు పరలోకం నుండి దేవుడు ఇచ్చిన ఆహారాన్ని భుజించారు, ఎంత గొప్ప వాళ్ళు అని వాళ్ళు చెప్పుకున్నారు. అందుకు ప్రభువు వారితో ఇట్లా నేను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. జాగ్రత్తగా వినాలి. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినెనను చనిపోయిరి, అయితే దీనిని తినువాడు సావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఆమేన్, హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. హల్లెలూయా. చూడండి, దీన్ని తినేవాడు అంటే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, జీవాహారం ఎవరు? యేసుక్రీస్తే. జాగ్రత్తగా వినాలి. ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తును తినువాడు నిత్య జీవము కలవాడు. యేసుక్రీస్తును తినువాడు మరి ఎప్పుడు ఆకలి కొనడు. యేసుక్రీస్తును తిని త్రాగేవాడు మరి ఎన్నడూను దప్పిగొనడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తినాలనే యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాయబడిన పరిశుద్ధ గ్రంథమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ వాక్యములు నీ జీవితంలోకి తీసుకుంటే, ఈ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే, ఇప్పుడు నువ్వేం చేసినట్టు? ఏం చేసినట్టు? జీవాహారం అనే మన్నాను తింటా ఉన్నావు. ఇక్కడ చూడాల, జీవాహారం అనే మన్నాను నీవు తింటా ఉన్నావు. కాబట్టి ఈ జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును అనే వాక్యమును స్వీకరించటం వలన నీకున్నటువంటి ప్రకృతి సంబంధమైన శరీరము కాదు, నీ తర్వాత ఏమున్నది? ఆత్మ సంబంధమైన శరీరానికి ఇక ఆకలి దప్పిక అన్నది ఉండదు. దానికి పోషణ కావాలి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి పరలోకముడు దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఏంటంట? వాడెల్లప్పుడూ జీవిస్తాడు. అంటే ఈ యొక్క శరీరం విడిచిపెట్టిన తర్వాత మన 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు విడిచిపెట్టేస్తే తర్వాత ఏమవుతుంది? మనము ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకొని దానిలో మనం ఎల్లప్పుడూ జీవిస్తాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన
నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు చూడండి, మన్నా అనగా ఏంటో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు మన్నా ఎక్కడి నుండి వచ్చింది చెప్పాలి. మన్నా ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం నుండి, లేదా పరలోకము నుండి. అది వాస్తవముగా జనులను ఎన్ని సంవత్సరాలు పోషించింది, లేకపోతే ఎన్ని సంవత్సరాలు బ్రతికించింది? 40 సంవత్సరాల పాటు. హల్లెలూయా. ఆహారం ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. 40 సంవత్సరాలు వాళ్ళను పోషించింది. మన్నా, జాగ్రత్తగా వినాలి. మన్నా అదేమిటి? మన్నా ఎవరు? క్రీస్తే మన మన్నా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తే మన మన్నా. జీవాహారము నేనే అని ఆయన ఇప్పుడు చెప్పి ఉన్నాడు. చూడండి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అని యేసుక్రీస్తు చెప్పాను. హల్లెలూయా. అదే మన్నా. ఆ మన్నానే ఈ దినం మనం తింటా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ యొక్క మన్నా పడుతున్నప్పుడు దాని అర్థం ఏమనగా, ఇప్పుడు చూడండి, ఆ మన్నా పైనుంచి పడుతున్నప్పుడు దాని అర్థం ఏమనగా, ఇప్పుడు భాగ్యం ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటిపోయిన తరువాత దేవుడు వారికి ఇచ్చెను. ఎప్పుడు ఇచ్చాడు అది? హల్లెలూయా. బాగా చెప్పాలి. ఎప్పుడు ఇచ్చాడు అది అంటే, ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రాన్ని దాటిపోయిన తరువాత, అంటే ఈ లోకమును విడిచి బాప్తిస్మం అనే కార్యక్రమం దాటిన తరువాత, అమ్మా జాగ్రత్తగా వినాలి, బాప్తిస్మం అనే కార్యక్రమము దాటిన తరువాత, అంటే ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ నడిచి వెళ్ళటము ఏమైనది? బాప్తిస్మము పొందుకున్నట్టు గుర్తు అది. అప్పుడు వారికి ఏమొచ్చింది? మన్నా వచ్చింది. హల్లెలూయా. ఐగుప్తులు ఉన్నప్పుడు వారికి మన్నా రాలేదు. ఎర్ర సముద్రాన్ని దాటక మునుపు వారికి మన్నా రాలే. అట్లనే ఇప్పుడు కూడా సంఘము ఈ లోకములో నుండి బయటకు వచ్చినప్పుడు మనము ఈ లోక విషయంలో, పాప విషయంలో అన్నిటి నుంచి నేను వాటిని చెయ్యనయ్యా అని చెప్పేసి మారు మనసు పొందుకొని ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నీ పాపములు క్షమించబడటానికి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం అనే కార్యక్రమం పొందుకున్నప్పుడు, ఆ తర్వాత నీకేమొస్తుంది? మన్నా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరియు దేవుని యొక్క ప్రజలు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చినప్పుడు వారిని దేవుడే భరించాలి. దేవుడు వారి యొక్క జీవితాన్ని భరించవలసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము కూడా ఇప్పుడు దాకా మనం పాడబడుకున్న యెహోవా ఈరే, సమకూర్చువాడు ఆయనే. ఇప్పుడు మనం కూడా ఈ యొక్క లోకం నుండి బయటకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మం పొందుకొని మన పాపంలో కడిగి వేసుకున్నప్పుడు, తర్వాత మనల్ని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? ఆత్మ సంబంధంగా పోషించాల్సిన బాధ్యత ఎవరిది? ఆయనదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతి సంబంధం కాదు, నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు, నీలో ఉన్నటువంటి ఆత్మీయ పురుషుడు, అది దినదినము వృద్ధి కలిగి పరిపూర్ణతలోనికి రావాల్సిన బాధ్యత ప్రభువుదే. దానికి కావలసిన ఆహారం సిద్ధపరచవలసిన వాడెవరు? దేవుడే. హల్లెలూయా. వారిని బయటకు తీసుకుని వచ్చాడు. ప్రకృతి పరంగా తీసుకుని వచ్చావయ్యా, వాగ్దానం చేసే నేను నడిపించాలంటున్నావు, నువ్వు 40 సంవత్సరాలు పడుతుంది, మరి మాకు ఆహారం ఎవరిస్తారు? ఎవరైతే తీసుకొచ్చారో వారిదే బాధ్యత. కాబట్టి వారికి ఆహారం ఇచ్చాడు, మన్నా అనే ఆహారం. హల్లెలూయా. అటు ఇటు తిరక్కండి. ఇప్పుడు చూడండి, కాబట్టి దేవుడు వారి యొక్క జీవితాన్ని భరించవలసి ఉన్నాడు, మరియు ఆయన వారికి ఏదో ఒకటి ఇవ్వవలసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వారు బయట అరణ్యంలోనికి వచ్చినారు. వారు అతటి యాత్రికులుగా ఉన్నారు. వారు ఒక ప్రయాణములో ఉన్నారు, మరియు దేవుడు వారి యొక్క జీవితాన్ని రక్షించవలసి ఉన్నాడు.
కావున ఆయన వారికి కావలసిన ప్రతిదీ కూడా వారికి ఇచ్చేదని వాగ్దానం చేశాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎక్కడున్నారు? యాత్రికులు, ప్రయాణం చేసేవారు, అరణ్యంలో ఉన్నారు. కాబట్టి వారికి దేవుడు తప్పకుండా ఏం సమకూర్చాలి? వారి జీవాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది, వారికి ఆహారము దయచేయవలసిన అవసరము ఉన్నది. హల్లెలూయా. కావున దేవుడు అదంతయు అందించను, వారికి మన్నాను కురిపించను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది. అది మనకు ఏమి తెలియజేస్తుంది? ఆ పాత సంఘటన, జరిగిపోయిన సంఘటన ఏమి తెలియజేస్తుంది మనకు? హల్లెలూయా, అంత బాగున్నది. వారందరూ ఈ నూతన మన్నాను తిన్నప్పుడు, హల్లెలూయా, పరలోకము నుండి ఈ మన్నా వచ్చినది. చూడండి, మోషే కూడా ఎన్నడూ చెప్పలేదు, ఈ రాత్రి మీరు కొన్ని ఎక్కువ రొట్టెలు కాల్చండి. కాల్చడానికి దగ్గర వాళ్ళ దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే వారు విదేశీయులై ఉన్నారు, పరదేశులై ఉన్నారు, యాత్రికులై ఉన్నారు. కాల్చుకున్నట్టు కూడా వారికి అవకాశము లేనటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం అంటాం రెడీమేడ్. ఏమంటాం? రెడీమేడ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. రెడీమేడ్ అంటే తయారైనటువంటి భోజనం. ఆ యొక్క మన్నా రెడీగా తినటానికి ప్యాక్ చేయబడిన భోజనముగా అలా ప్రభు వారికి ఇచ్చాడు. మీరు వెళ్ళి మళ్ళీ కాల్చుకొని రొట్టెలు చేసుకొని అవి చేయమని కాదు, రెడీగా తినటానికి సంబంధించిన వాక్యమును, మన్నాను వారికి ఇచ్చాడు. హల్లెలూయా. అట్లనే వాక్యము కూడా మనం డైరెక్ట్గా తినే వాక్యముగా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించాలి, ఇందులో ఉన్న పాఠాన్ని మీరు చాలా గమనించాలి. మరియు దేవుడు పరలోకము నుండి మన్నాను కురిపించినట్లే ఈనాడు సంఘమునకు పరిశుద్ధాత్మను కూడా పరలోకము నుండి కురిపించెను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండే వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? మన్నాకు సాదృశ్యము, ఆహారానికి సాదృశ్యము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిజ స్వరూపమునకు నీడకు తేడా ఉంటుంది. నేను నిజస్వరూపం, నా నీడ నిజస్వరూపము కాదు. కాబట్టి రెండింటికి ఏమున్నది? తేడా అన్నది ఉంటుంది. ఇప్పుడు చూడండి, పరలోకపు మన్నాను చూడండి. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు పరలోకపు మన్నాను కిందికి పంపించను. బాగా గమనించాలి, దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు మన్నాను పరలోకం నుండి కిందికి పంపించను, కానీ ఆ భోజనము సంతృప్తినియ్యలేదు. బాగా గమనించాలి, ఆ భోజనము సంతృప్తినియ్యలే. మళ్ళీ మరుసటి రోజు దాన్ని తినాలి. అది ఛాయ, నిజమైనది కాదు, ఛాయగా ఉన్నది. అది చూడండి, అది ఒక దినమునకు మాత్రమే బాగుండెను. ఆ మన్నా పైనుంచి పడిన తర్వాత వారు తింటారు, అది ఒక్క దినానికి మాత్రమే బాగుంటుంది. దానిని తినిన వారు మరుసటి దినమున ఆకలి కొనిరి. అది మిగిలిన ఎడల అది కుళ్ళిపోవచ్చుండేది. చూడండి, ఛాయగా ఉన్నటువంటి ఆ మన్నా పరలోకం నుండే వచ్చింది, కానీ అది వారికి సంతృప్తి అన్నది ఇవ్వలేకపోయింది. అది ఏ విధంగా ఉందంట? ఛాయ, మనకు మాదిరి ఉండటానికి అది ఉంది, కానీ నిజస్వరూపం ఎక్కడ ఉంది? యేసుక్రీస్తులో నిజస్వరూపం ఉంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఇప్పుడు చూడండి, నిజస్వరూపము యేసు పరలోకమును దిగి వచ్చిన నిజాహారముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది తినినవాడు సంతృప్తి లేదు, మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ ఏమవుతుంది? ఆకలి అవుతుంది. నైట్ ఉంచితే ఉదయానికి అది ఏమైపోతుంది? కుళ్ళిపోయి పురుగులు పడుతుందని మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి ఏ దినానికి ఆ దినము ఫ్రెష్గా పడుతున్నటువంటి మన్నాను కూర్చుకొని తాజా ఆహారము వాళ్ళు 40 సంవత్సరాలు తిన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అట్లనే ఇప్పుడు యేసుక్రీస్తు నిజస్వరూపం ఇది. ఈయన కూడా పరలోకం నుండి దిగి వచ్చిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ఈ పరలోకం నుండి దిగి వచ్చిన ఈ ఆహారమును ఎవడైనను తినినచో మరెన్నడూ ఆకలి కొనడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా ఈ ఆహారం అంటే ఆత్మ సంబంధమైన ఆహారం అని మీ మైండ్లో ఉండాలి. అది వాక్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎవడైతే ఈ లోకములో ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తింటాడో, ఈ వాక్యాన్ని స్వీకరిస్తాడో, ఈ వాక్యాన్ని తన హృదయంలోనికి తీసుకొని దాని ప్రకారం జీవిస్తాడో, వాడు ఎలా ఉంటుంది? పరలోకంలో ఏముండదు? పరలోకంలో ఏముండదు? ఆకలి ఉండదు, దప్పికుండదు, దుఃఖం ఉండదు, ఇటువంటి మరి ఏమీ ఉండవు. హల్లెలూయా. ఓ దేవుని అని మహిమ కలుగును గాక. ఆకలి అనేదే ఉండదు అక్కడ, దప్పిక అనేదే ఉండదు అక్కడ. ఎందుకుండదు? ఎందుకుండదు? ఇక్కడ చెప్పాడు కదా యేసుక్రీస్తు ముందుగానే ఏమని చెప్తుండు? నేనే జీవాహారం, దీనిని ఎవడైనా తింటే ఇక ఆకలి అన్నదే ఉండదు. నేనే జీవజలం, ఈ జీవజలాన్ని తాగితే ఇక మీరు ఎప్పుడు దప్పికొనరు. హల్లెలూయా. అది నిజమైన ఆహారం, అది నిజమైన జీవజలం. దీని కొరకు మనం కష్టపడాలి. హల్లెలూయా. మాటి మాటికి చూడండి, 3 పూటలు తింటున్నాం, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మనకు కష్టపడి మళ్ళీ పని చేయాలి, మళ్ళీ 3 పూటలు. దీని కొరకు కదా మనం ఎక్కువగా కష్టపడాల్సింది. దీనికోసం మనం కష్టపడాలి. క్షయమైనది కాదు, అక్షయమైన దాని కొరకు మనం కష్టపడాలి. అందుకే యేసుక్రీస్తు చెప్పిన పరలోకమును దిగి వచ్చిన ఆహారమును నేనే, ఎవడైనను నన్ను తిని ఎడల, అంటే వాక్యమును తిని ఎడల మరెన్నడూ ఆకలి కొనడు. ఇదేంటిది? నిజస్వరూపమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ నిశ్చయముగా వాస్తవం ఉన్నది. ఇక మీదట నీడ యొక్క అవసరత నీకు పనికిరాదు. ఇక మీదట నీకు నీడ అవసరం లేదు. ఎందుకంటే నిజమేడుదో ఉన్నది. ఇప్పుడు ఇది సెల్ అనుకోండి. ఇప్పుడు దాకా నీకు నేను ఏం చూపించాను? దీని యొక్క నీడను చూపించా. కానీ ఇప్పుడు నిజమైన సెల్లు నీ చేతికి వచ్చింది. ఇప్పుడు నువ్వు నీడనే కావాలని కోరుకుంటావా? నిజమైన సెల్లును కావాలని కోరుకుంటావా? నిజమైన దాన్నే నువ్వు కోరుకుంటావు, తెలివి కల్లవాడివైతే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నిజమైనది మనకు వచ్చింది, నిజమైన అక్షయమైన ఆహారం మనకు వచ్చింది, ఎల్లప్పుడూ జీవించేటువంటి వాక్యం మనకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, దాని యొక్క సంపూర్ణత ఇక్కడ ఉన్నది. యేసు దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మా మంచి కూర్చున్నట్టు కదలొద్దు. దేవుడు ఏమైనాడట? దేవుడై ఉన్నాడు యేసు. హల్లెలూయా. మళ్ళీ చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలు దేశను స్వాధీనపరుచుకున్న ఆత్మ సంబంధులకు ఇశ్రాయేలుతో ఇప్పుడు చూడండి ఎలా ఉందంటే, ఐగుప్తు యొక్క ఉల్లిగడ్డలు విడిచి వెలుపలికి వచ్చినందుకు వారు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. అరణ్యముల నుండి బయటకు వచ్చినందుకు వారెంతో సంతోషిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడి దాకా వచ్చారు? కనాను దేశంలోనికి వారు వచ్చారు. యోర్దాను దాటి ఏమైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ దేశంలోనికి వాళ్ళు వచ్చారు. జాగ్రత్తగా వినాలమ్మా. ఇప్పుడు చూడండి, మన్నా కురిపించాడు, 40 సంవత్సరాలు అయిపోయింది. చివరికి వాళ్ళు యోర్దాన్ నది దగ్గరికి వచ్చారు. యోర్దాన్లో నుండి దాటి కనాను దేశానికి వచ్చారు. కనాను దేశం అంటే ఏంటిది? వాగ్దాన దేశం. హల్లెలూయా. వారి సొంత దేశంలోనికి వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మన్నా ఆ భూమిని వారు చేరుకునేంత వరకు పరలోకములోని దేవదూతల యొక్క ఆహారమును వారు తినవలసి ఉండిరి. ఎక్కడ దాకా? వాగ్దాన దేశములోనికి ప్రవేశించేంత వరకు వారు పరలోకం యొక్క దేవదూతల ఆహారాన్ని మన్నాను తింటా ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. వారు ఆ దేశము దాటి, అంటే ఐగుప్తును దాటి వెళ్ళగానే అక్కడి నుంచి మన్నా అనేది వీళ్ళకు వస్తూ ఉన్నది మనం చూసాం. ఎక్కడ ఆగిపోయింది? యోర్దాను దాటి కనాను దేశములోనికి, లేకపోతే ఏంటిది వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తరువాత అప్పుడు పరలోకము నుండి వచ్చే మన్నా ఆగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే అప్పటికి వారు పూర్తిగా పరిపక్వము పొందిరి.
వాగ్దాన దేశానికి అడుగు పెట్టారంటే దాని అర్థం ఏంటి? పరిపక్వమైన పరిపూర్ణతలోకి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. వారు దేశములోని పాత పంటను తినిరి. వాగ్దాన దేశంలోని కనాను పంటను వాళ్ళు తిన్నారు. మన్నా ఆగిపోయింది అప్పటికి ఇంకా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు కనుక పసిపిల్లలు కారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి, సువార్త యొక్క స్వచ్ఛమైన పాలన ఇప్పుడు మీరు కోరుకోకూడదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? పరిపూర్ణతలోనికి మీరు వచ్చారు. ఇంకా మీరు ఆ పాలన సువార్తను అక్కడే ఆగటము కాదు, మీరు పరిపూర్ణతలోనికి రావాలి. చూడండి, ఇంకా ఇప్పుడు సంఘమునకు రావాలంటూ బుజ్జగించాల్సిన అవసరం లేదు. మరి సంఘానికి రాండి అని చెప్పి లాలించాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా చిన్నపిల్లలేమీ కాదు. ఇప్పుడు మీరు బలమగు ఆహారమును భుజించుటకు సిద్ధముగా ఉండు పూర్తిగా పరిపక్వం చెందిన క్రైస్తవులుగా మీరు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి ప్రవేశించావు? పరలోక స్థలములందు నువ్వు వచ్చావు. వాగ్దాన దేశంలోనికి నువ్వు వచ్చావు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, కాబట్టి ఇప్పుడు మీరు సిద్ధముగా ఉండాలి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఎక్కడ దాకా వచ్చింది? వారు ఎప్పుడైతే వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టారో అప్పుడు మన్నా అన్నది ఆగిపోయింది. ఓ దేవుని మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క వాక్యము అనే మన్నాను తినటము మనం ఎప్పుడు ఆఫ్ చేస్తాం? ఇశ్రాయేలీలు మనకు ఒక మాదిరిగా ప్రకృతి పరంగా వాళ్ళు ఉండి వాళ్ళ దేశంలోనికి వాళ్ళు వచ్చినప్పుడు ప్రవేశించినప్పుడు ఏమాగిపోయింది? వాక్యం పైనుండి వచ్చినటువంటి మన్నా అనే ఆహారము ఆగిపోయింది. జాగ్రత్త వినాలమ్మా. ఇప్పుడు ఆత్మ సంబంధముగా నిత్య జీవమైనటువంటి లేఖనము లేకపోతే ఈ ఆహారము మనము ఎప్పటిదాకా తింటాం? ఎప్పుడు ఆగిపోతుంది? ఓ దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడు అంటే 1000 ఏళ్ళ పరిపాలనలోకి మనం వచ్చేటప్పుడు. ఆమేన్, హల్లెలూయా. 1000 ఏళ్ళ పరిపాలనలోకి మనల్ని ప్రభువు తీసుకొని వచ్చేంత వరకు మనకు ఏమున్నది? వాక్యం అనే మన్నా మనం తింటూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. 1000 ఏళ్ళ పరిపాలనలోకి మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం తింటాం? వాక్యం అనే మన్నా ఇక మనకు ఆగిపోద్ది. అప్పుడు మనం ఏం తింటాం? ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశంలోకి ప్రవేశించినప్పుడు ఏ పంటను తిన్నారు? కనాను పంటను వాళ్ళు తిన్నారు. అంటే ఆ భూమి యొక్క పంటను తిన్నారు, కానీ పరలోకం వచ్చిన మన్నా ఆగిపోయింది అక్కడ. అట్లనే మనము కూడా ఈ ఆహారము అనే ఈ యొక్క వాక్యమును ఎప్పటిదాకా తింటాము అంటే 1000 ఏళ్ళ పరిపాలన అంతం మన ప్రారంభం వరకు. అప్పుడు వాక్యం ఆగుతుంది, తినటం ఆగుతుంది. అప్పుడు మనం 1000 ఏళ్ళ పరిపాలన 1000 సంవత్సరములు, 1 సంవత్సరం 2 సంవత్సరములు కాదు. ప్రభుతో ఉన్నవారు 1000 సంవత్సరములు ఈ భూమి మీదనే మళ్ళీ విత్తనములు విత్తుతాం, సమృద్ధిగా పంట కోస్తాం. అక్కడ ఏ పంటకు ఏ తెగులు ఉండదు, ఏ పిచికారి కొట్టాల్సిన అవసరం లేదు, ఏ దోమల మందులు లేకపోతే అవి ఉంటాయి కదా పురుగు మందు కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు చాలామంది మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆర్గానిక్ ఫుడ్ అంటే పురుగు మందులు వాడని ఆహారం కావాలని ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నాం. కానీ అక్కడ ఏ పురుగు మందులు కొట్టాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అక్కడ పసర పురుగు ఉండదు. చూడండి, ఇంకా ఏమేమి ఉండవు? గొంగలి పురుగు ఉండదు. అటువంటి పురుగులు అనేవి ఏవి ఉండవు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు మనము నారు నాటుతాం, మళ్ళీ విత్తనం ఎత్తుతాం, భవనములు కట్టుకుంటాం, ప్రశాంతంగా ప్రభుత్వం మనము ఉంటాము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. కాబట్టి మన్నా అనున్నది దేవదూతల యొక్క భోజనం అని మనకు తెలియను. ఏంటంట? మన్నా ఏంటిది? దేవదూతల యొక్క భోజనం. దాన్ని మనం తింటా ఉన్నాం. ఇశ్రాయేలు యాత్ర చేసిన దినములలో దేవుడు గడ్డి మీద దానిని కురిపించను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మన్నాను తినిన
ఆ 20 లక్షలకు చిల్లరటువంటి ఆ ప్రజలు 40 సంవత్సరములు దాన్ని తింటున్నప్పుడు, జాగ్రత్తగా వినాలి, 40 సంవత్సరములు దానిని తింటున్నప్పుడు ఎవరునూ జబ్బు పడలేదు. ఆమేన్, హల్లెలూయా. అందరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండెను. దేవుని మహిమకలను గాక. 40 సంవత్సరాలు వారుకున్నట్టు చెప్పు వారు కూడా తెగిపోలే, వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. కాబట్టి ఇప్పుడు నీవు ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మన వాగ్దాన దేశమైనటువంటి నూతన యెరూషలేములోకి మనం వెళ్ళాలని మనం చూస్తూ, చూడండి, అక్షయమైనటువంటి ఆహారం అనే యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మనం తింటున్నప్పుడు, హల్లెలూయా, ఆత్మ సంబంధంగా మనం ఎన్నడూ అనారోగ్యం పాలు కాము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఏ రోగము లేదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకు రోగాలు ఉంటాయి, ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకు కష్ట నష్టాలు ఉంటాయి. కానీ ఒకసారి దీన్ని మనం విడిచిపెట్టేసిన తర్వాత, చూడండి, మహిమ శరీరాన్ని పొందుకున్నప్పుడు, లేకపోతే ఆత్మ సంబంధమైన శరీరం పొందుకున్నప్పుడు దానికి ఇంకా ఏముండదు, రోగం అన్నది ఇక ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు ఎట్లయితే ప్రకృతి సంబంధమైన ఇశ్రాయేలు సంఘం, మనము ఆత్మ సంబంధమైన సంఘం. హల్లెలూయా. వారు ఆ 45 సంవత్సరాల్లో ఆహారం తినటం వల్ల ఎక్కడ కానీ జబ్బు అనేది వాళ్ళు పడలే, ఆరోగ్యవంతులుగా వారు ఉన్నారు. వారి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా మాసిపోలే, వారు వేసుకున్న కాళ్ళకి వేసుకున్న చెప్పులు వారు తెగిపోలే. దేవుడు అంత శ్రద్ధ వారి పట్ల తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన పట్ల కూడా ఆత్మ సంబంధంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము ఆత్మ సంబంధ శరీరం ధరించుకున్నప్పుడు మనకును ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, ఆ తర్వాత దప్పిక ఉండదు, ఏ రోగము ఉండదు. హల్లెలూయా. సదాకాలం ప్రభుతో జీవింతుము అని రాయబడి ఉంటుంది. సదాకాలం, దానికి ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అనేది లెక్కలేదు. ప్రభు అంటే దేవుడు ఉన్నన్ని నాళ్ళు మనము కూడా ఆయనతో ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టే ప్రభు చెప్తా ఉన్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాకు సాదృశ్యముగా ఉన్నది. ఒక దినము పరలోకం నుండి దిగి వచ్చెను, ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరికీ జీవముగా మారెను. ఆమేన్, హల్లెలూయా. జీవాహారము నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఈ ఆహారమును తినువాడు ఎప్పటికీ చనిపోడు అని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, వారు యోర్దానును దాటిన వెంటనే, అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకపు ప్రయాణాన్ని ముగించుకొని వేరే ప్రదేశానికి వెళ్ళారు. ఏం చేశారు వాళ్ళు? ఈ లోకము యొక్క ప్రయాణాన్ని ముగించుకొని కనాను అనే దేశంలోనికి వాళ్ళు వెళ్ళారు, యోర్దాను దాటి వెళ్ళారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ముగించుకొని వేరే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. ఆత్మీయమైనటువంటి మన్నాను ఆపి ఆ కనానులో దొరికేటువంటి పంటను తిన్నారు. వారు ఆ దేశం యొక్క పంటను మళ్ళీ తిన్నారు. హల్లెలూయా. మరి మనము మిల్లీనియన్లో, అంటే 1000 ఏళ్ల పరిపాలనలో చూడండి, మనము కూడా ఏం చేస్తూ ఉన్నాము? పంటను మళ్ళా తింటా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం మళ్ళీ ద్రాక్ష ఫలమును, మరి మనం పొలంలో పండించిన ఫలములు తిందుము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నివాసములు కట్టుకొని అక్కడ కాపురం ఉండేదము. దేవుని మహిమ కలుగును గాక. ఆ మిల్లీనియములో 1000 సంవత్సరముల విశ్రాంతి మనం తీసుకుంటాం. అక్కడ ఏ యుద్ధాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, ఏ రోగములు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మరణము ఈ ప్రపంచం నుండి పారిపోయినవి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఇప్పుడు ఎలా ఉండాలంటే నయోమి మరియు రూతులాగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఉండాలి మనము? నయోమి, పిల్లలందరూ లోపల రావాలమ్మా. నయోమి రూతుల్లాగా. చూడండి, వారు కష్టకాలంలో నుండి
ఏ కాలములో బెత్లెహేముకు వచ్చారు? యవల కాలములో వచ్చారు, కోత కాలములో వచ్చారు. హల్లెలూయా. కోతకాలం అంటే ఏంటిది? ఆహారం సమృద్ధిగా దొరికే కాలంలో వాళ్ళు తిరిగి వచ్చారు. ఇప్పుడు మనం కూడా ఆహారం సమృద్ధిగా దొరికే కాలంలో మనము ఉన్నాం. చూడండి, ఈ యొక్క వాక్యము ఎంతో స్వతంత్రంగా ప్రకటించబడుతున్న కాలంలో మనము ఉన్నాం. ఈ ఉన్నప్పుడే ఈ ఆహారాన్ని మనము సమకూర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నయోము రూతు కూడా ఆ యొక్క గోధుమలు కోయిచున్న ఆ కాలంలోనే సమృద్ధిగా పంటను వాళ్ళు కోసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, దాన్ని సమకూర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్న ఈ కాలము మనది విత్తనముల కాలమై ఉన్నది. వర్తమానము అనే ప్రవక్త ద్వారా వచ్చినట్టు వర్తమానం ఎట్లా ఉన్నది? విత్తనముగా మనము ఉన్నాం. కాబట్టి ఈ వర్తమానమైన విత్తనాలు మనం ఎక్కువగా సమకూర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము కూడా మన్నా అయినటువంటి ఆయనను మనము స్వీకరించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆలయమునకు వెళ్ళు విషయములో ఏ స్త్రీ గాని పురుషుడు గాని సనిగిన ఎడల, ఆలయమునకు వెళ్ళుటకు విసుగుదల చూపిన ఎడల వారు ప్రయాణము సిద్ధముగా లేరు. ఏంటంట? ప్రయాణానికి సిద్ధంగా లేరు. నువ్వు నీ యొక్క కనాను దేశానికి విసక్కుండా సిద్ధముగా ఉండి నువ్వు వెళ్ళాలి. అట్లనే నీ యొక్క నూతన యెరూషలేముకు చేరటానికి కూడా ఎట్లా ఉండాలంట? సనగకుండా, విసుగుదల అనేది లేకుండా నువ్వు ప్రయాణము చేయాలి. కానీ ఎవరైతే విసికి, చూడండి, ప్రభు మీద తిరుగుబాటు చేశారో, ప్రభు మీద సనిగారో, చూడండి, వారందరూ ఏమయ్యారు? వారి యొక్క ప్రయాణ మార్గ మధ్యంలోనే చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? వారు ప్రయాణానికి సిద్ధముగా లేరు. ఈ దినము నువ్వు నేను కూడా ఆలోచన చేయాలి. ప్రయాణానికి మనం సిద్ధముగా ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళే విషయంలో కానీ, చూడండి, ప్రభు మార్గంలో నడచడానికి కానీ మనం ఏం చూపకూడదంట? సనుగుడు అనేది ఉండకూడదు, విసుగుదల అనేది ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే దేవుని యొక్క పరిశుద్ధులు భుజించుదురో అచ్చట యేసు బల్లను పరిచి ఉన్నాడు. రండి భుజించుడి అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నా ఏం దొరుకుతుంది? ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బాగా గమనించాలి. పాపం వాళ్ళు వెళ్ళి రాత్రంతా శ్రమ పడ్డారు, ఏమీ దొరకలే. తర్వాత ప్రభు మాటను బట్టి వారు ఏం చేశారు? వల వేశారు, సమృద్ధిగా చేపలు పడ్డవి. కానీ వారికి ఆకలి అవుతుందని ప్రభువుకు తెలుసు. కాబట్టి ఏం చేశాడు? ఒడ్డు మీద రొట్టెయు కాల్చిన రొట్టెలను సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఆయన ఏమి మంట వేయలేదు, చేపలను పట్టలే. అదే దేవుడు అంటే, సృష్టికర్త అంటే అదే. హల్లెలూయా. అప్పుడు చెప్తాడు, పిల్లలు వచ్చి భుజించండి. హల్లెలూయా. ఎందుకంటే అది జీవాన్ని ఇస్తుంది. కాబట్టి పిల్లలైన మీరు వచ్చి దేవుని వాక్యమును భుజించండి. వింటం కాదు, మీ లోపలికి దాన్ని తీసుకోవాలి, దాని ప్రకారం మీరు జీవించాలి. అప్పుడు మీరు దాన్ని భుజించినట్టు, అప్పుడు మీరు దాన్ని తిన్నట్టు. ఇది పరలోకం నుండి వచ్చినటువంటి వాక్యం, ఏ మనుషులు రాసినది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి రాయబడిన లేఖనాలు. కాబట్టే ఇది క్షయమైపోయే ఆహారము కాదు, ఎప్పటి నిలిచి ఉండే ఆహారము. కాబట్టి ఎన్ని వేల సంవత్సరాల నుండి ఈ పరిశుద్ధ గ్రంథము నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ఎప్పటి నుండి నిలిచి ఉన్నది? ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిలిచి ఉన్నది. అంతేకాదు, ప్రభువు తన యొక్క 1000 ఏళ్ల పరిపాలన వరకు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నిలిచే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన మన్నాతో మనల్ని పోషించేవాడు, మరియు ప్రతి అవసరము ఆయన మనల్ని తీర్చును. అన్ని వేళలా యేసుతో కలిసి భుజించుట అది మాధుర్యము. ఆమేన్. హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మన యొక్క
మనసులో, మన యొక్క తలంపుల్లో, మన ప్రార్థనలో, అవును ప్రభువా, ఈ లోకంలో క్షయమైపోయే ఆహారం కొరకు నేను కష్టపడటం కాదు, కానీ క్షయమైపోకుండా, నాశనమైపోకుండా ఒక నిలిచి ఉండే ఆహారం ఉన్నది. అది కేవలం యేసుక్రీస్తు దగ్గరే ఉన్నది. ఆయనను అడిగితే, దానికోసం మేము కష్టపడితే అది మాకు వస్తుంది. దానిని తినటం వలన మేము నిరంతరం జీవిస్తాం అని ఈ దినాన్ని మేము తెలుసుకొని ఉన్నామయ్యా. కాబట్టి అట్టి ఆహారం మాకు కావాలి. ఆ యొక్క సమరయ స్త్రీ కూడా నేనెన్నడూ దప్పికొనకుండా ఆ జీవజలం నాకు దయచేయమని ప్రభువుని వేడుకున్నట్టుగా ఈ దినము కూడా ప్రభువా, మా పాపం అనే కొండను విడిచిపెట్టి, ఈ లోకం అనే కొండను విడిచిపెట్టి ప్రభువా, ఎల్లప్పుడూ మేము జీవించే ఆ యొక్క ఆహారము, ఆ యొక్క జలము నీవై ఉన్నావు తండ్రి. కాబట్టి యేసుక్రీస్తుని మేము ఆశ్రయించి నిత్య జీవాన్ని కలిగి ఉండులాగున తండ్రి ఈ దినము నాకు కృప చూపినావు. ఆ విషయాలు నేను తెలుసుకొని ఉన్నానని ప్రభువుకు మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మన ప్రార్థనలో ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. ప్రభువా, నేనెవరిని ప్రభువా పరిశుద్ధాత్మతో నింపలేనయ్యా, కానీ మీరు మాత్రమే పరిశుద్ధాత్మతో నింపే దేవుడు తండ్రి. ప్రభువా, ఆ ఆత్మే మన్నై ఉన్నది. ఆ దినాన పరలోకం నుండి, ఆకాశము నుండి మన్నాను మీరు కురిపించారు. యేసుక్రీస్తునే నశించిపోయినటువంటి ఆహారము పరలోకము నుండే వచ్చింది. పరిశుద్ధాత్మనే ఆ యొక్క ఆహారము కూడా, అది కూడా పరలోకం నుండే వచ్చింది. ఓ ప్రభువా, నా తండ్రి, ఆహారం మేము భుజించినప్పుడు మాకు శక్తిని ఇస్తూ ఉంది నాయన. కాబట్టి ఆ శక్తిని మేము పొందుకొని నిరంతరము నీతో కలిసి మేము ఉండులాగున ఆ యొక్క మన్నా నీవైనందుకు నీకు వందనాలు. ఆ మన్నా మాలో ఉంటేనే, ఆ పరిశుద్ధాత్మ మాలో ఉంటేనే, ఆ శక్తి మాలో ఉంటేనే ఒక దినాన ప్రభువా నీ మహిమ రాకడేందు మేము ఎత్తబడతామయ్యా. అప్పుడు నీతో మేము సదాకాలం ఉంటాము నా తండ్రి. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, రోగం ఉండదు, వేదన ఉండదు నాయన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోయినని రాయబడి ఉన్నది. కాబట్టి తండ్రి, అట్టి దానిలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. ఈ భూమి మీద మాకు భూమి లేకపోవచ్చు, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో మాకు సమృద్ధిగా భూమి ఉంటుంది. మేము దున్నుకునేంత భూమి మాకు ఉంటుంది. ద్రాక్ష పంటలను మేము వేసి, గోధుమలను మేము వేసి, సొంత ఇల్లు కట్టుకొని ఆయా సదాకాలము సంతోషముగా, ఏ వ్యాధి బాధకములు లేకుండా నాయన నా తండ్రి, మా తృప్తి మనసార పడినట్లుగా నాయన మేము తిని త్రాగుతామని 1000 ఏళ్ల పరిపాలనలో మాకున్నది తండ్రి. అటు కృపను మా పట్ల దయచేయండి తండ్రి. ఈ దినమే ప్రభువా, అట్టి నశించిపోయిన ఆహారం కొరకు కష్టపడులాగన మందిరములో కూర్చొని ఓపికను నా తండ్రి సనగకుండా, నా తండ్రి మా జీవితంలో విసుక్కోకుండా నాయన అయా ఈ జీవిత యాత్రలో నీ వైపు చూస్తున్న తండ్రి మేము కొనసాగులాగన సహాయము చేయండి నా తండ్రి. ఈ పంటని తినేవాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు నాయన, అలసిపోడు. ఎందుకంటే మీరు పక్షిరాజులని వాక్యం మాకు తెలియజేస్తుంది. పక్షిరాజు నూతన యవ్వనము పొందుకున్నట్లుగా ఈ వాక్యము తినుచున్న ప్రతి వాడు నూతన బలమును పొందుకొని ప్రయాణములో విసుగక, అలయక, సనగకుండా ప్రయాణానికి సిద్ధపడిన వాడుగా మమ్మల్ని అందరినీ ఉంచుము ప్రభువా. నీకు వందనాలు. నీ పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు మహిమపరచండి ప్రభువా. వారికి కావాల్సిన ప్రతి అక్కతని మహిమైశ్వర్యం తీర్చండి. ఏ కుటుంబంలో ఏ కొరతలు లేకుండా సహాయం చేయండి తండ్రి. ఎవడైనా రోగి ఉన్నా, లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే వారు మోకాళ్ళు ఉంచి నిన్ను అడిగి నీ ద్వారా పొందుకునే వారిగా సహాయం చేయం. మొదటిగా మా మనసులను ప్రభువా మార్చండి నా తండ్రి. మా యొక్క హృదయాలను మార్చండి నాయన. ప్రతి చిన్న విషయానికి కూడా ప్రభువు దగ్గర మొరపెట్టే వారిగా మమ్మల్ని ఉంచండి. అప్పుడే మేము పొందుకుంటాము నాయన. మా గొప్ప యెహోవా ఈరేగా మీరు ఉన్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి దొరుకునని మీరు తెలియజేసిన మీకు వందనాలు తండ్రి. కాబట్టి నా తండ్రి, మా ప్రతి అవసరములో నీ తలుపును మేము తడతామయ్యా. నీ యొద్ద ఏమున్నదో మేము అడుగుతామయ్యా. మాకు ఎక్కడ దొరుకుతుందానని అది మేము తెలుసుకొని నీవే సమస్తం దయచేయవడవని నిన్ను వెతుకుతామయ్యా. నీకు వందనాలు.
నా ప్రభు ఇక్కడ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ శక్తితోటి నింపండి. వారికి కావాల్సిన కుటుంబంలో తండ్రి ఎటువంటి అవసరత్వంలో ఉన్న నజరేయుడైన యేసు నామములో సంపూర్ణముగా అవి సిద్ధించబడునుగాక. మంచి ఆరోగ్యము కలుగునుగాక. తమ పిల్లలు మంచి ఆరోగ్యముగా ఉండునుగాక. తమ పిల్లలు చదువులందరూ మంచిగా రాణించునుగాక. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటూ నీ పరిశుద్ధ దూతలను కాపలా ఉంచిన ఆయన ప్రతి కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచెని వేసి భద్రపరచమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, కనికరము, సమాధానము ఇక్కడ వారికి ఆయన ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించబడునుగాక. ఆమెన్.